అందరికీ వినబడుతుంది కదా? స్పష్టంగా ఉంది నా స్వరం. దేవుని పిల్లరా, దేవుని మహాకృపలో బయట అల్లకల్లోలమైన పరిస్థితులు అలుముకున్నప్పటికీ కూడా దేశ క్షేమం కోరి సంఘాలుగా కూడి ప్రార్థన చేయవలసిన అవసరత మన మీద ఉండిన కారణాన ప్రాణాలకు తెగించి ప్రార్థించాలి అని దేవుని పిల్లలంగా మన వంతు మనం ప్రభు పాదాలు పట్టుకోవడానికి ప్రభువు అనుకూలతలు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవుడు బాధ్యత కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. మొరపెట్టాలి. భూమి మీద ఒక సంగతి కొరకు ఎవరైనా ఇద్దరు ఏకీభవిస్తే అది పరలోకమందున్న నా తండ్రి ద్వారా మీకు అనుగ్రహించబడుతుంది. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో నేను పరలోకంలో వాటిని బంధిస్తాను అన్నాడు ఆయన. స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెప్పండి. కాబట్టి బయట ఎంత పెరుగుతుంది, ఎంత బలం తెచ్చుకుందనే దానికంటే మోకాళ్ళ మీద పడి మన వంతు ప్రభు పాదాలు పట్టుకోవలసిన అవసరత ఎంతైనా ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సమయాన్ని కాలయాపన చేస్తే సాతానుగాడే నవ్వుకుంటాడు. ఒరి మీకు ఎంత చేసినా బుద్ధి రాలేదని. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. లేదులేండి, సార్వత్రిక సంఘమంతా బయటున్న పరిస్థితులతో పోరాడుతుంది. సంఘాలు కన్నీళ్లు కారుస్తున్నాయి. ప్రసార మాధ్యమాలలో దైవజనులు ప్రయాసపడుతున్నారు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. ఆయన మన దేశమును, మన ప్రాంతాలను, ప్రపంచ దేశాలను ఆయన దయగల హస్తముతో ఆదరించునుగాక. 2 చేతులెత్తి ఆమేన్ చెప్పండి గట్టి. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం అందరం కలిసి చదువుదామా? గట్టిగా చదువుదాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. తల వంచండి. జీవం కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినము మాకిచ్చిన ఈ వెసులుబాటు కొరకు వందనాలు, అనుకూలత కొరకు వందనాలు. నీ సన్నిధిలో చేరాం. పరిస్థితులు అననుకూలంగా ఉన్నవారు గృహాలలో ఆరాధన చేస్తున్నారు. ఎక్కడి వారు అక్కడ నీ వైపు చూస్తూ ఉండగా నీ వాక్యము చేత మమ్మను దర్శించండి, మాతో మాట్లాడండి. నిలబడిన నీ దాసుడు బలహీనుడు, నీ ప్రజలు నాయన నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, మీ అధ్యక్షతన మీ స్వరము మేము వినినట్లు సహాయము చేయండి. మీ ఉపదేశము, మీ సందేశము, మీ మనస్సు మాకు చేరకుండా, మాకు అందకుండా, మాకు ప్రత్యక్షపరచబడకుండా అడ్డగింపజూస్తున్న అంధకార చీకటి దురాత్మలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. అందరితో మాట్లాడమని, మాకు అవసరమైన ప్రతి మాట ఈ రోజున నీ నామము పేరట మేము విందుముగాక వినిపించమని యేసయ్య పేరట వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్.
దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఇది మొట్టమొదటి అద్భుతాలకు ప్రారంభ అధ్యాయం అని చెప్పాలి. ఈ అధ్యాయములోనే రోగాల నుంచి విడుదల, పలు రకాలైన అద్భుతాలు 8వ అధ్యాయంలో మనకి కనబడతాయి. ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడని, మనము వెంబడిస్తున్న ప్రభువు మాటలు వల్లించేవాడు కాదు, ఆయన క్రియారూపకమైనటువంటి దేవుడని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క భాగంలో ఇంచుమించు 5-6 పేరాలు ఉంటాయి. దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడిపించబడతారు. ఈ అధ్యాయంలో అమూల్యమైన కార్యాలు ప్రభువు గ్రంథస్థం చేయడం జరిగింది. అయితే 8వ అధ్యాయము ప్రారంభంలో 7వ అధ్యాయం వరకు కూడా కొండ మీద ప్రసంగం జరిగింది. ఇక 8వ అధ్యాయం ఆయన కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఈ అధ్యాయం ఆ మాటలతోనే ప్రారంభమైంది. ఆయన కొండ దిగి వచ్చుచూ ఉన్నప్పుడు చాలామంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కానీ వారి మధ్యలో కుష్ఠరోగి ఒకడు ఆయనను ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ రోజులలో ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఇప్పుడు ఈ వచ్చిన కరోనాకు ఎలాగ మందు లేదో, ఇప్పుడు వచ్చిన వ్యక్తిని కదా, ఇది సోకిన వ్యక్తిని ఎలాగైతే ఒక ప్రక్కన పెడుతున్నారో, ఇది సోకిన వ్యక్తిని ఎలాగైతే వేరుగా చూస్తున్నారో, చాలా చోట్ల వేరుగా చూడడం కాదు, ఏదో కులం నుంచి బహిష్కరించినంత వాడు ఏదో దురాత్మలాగా చూస్తున్నారు చాలామంది. అది తప్పండి. విశ్లేషణలో తేలిన సంగతి ఏంటంటే, రోగాన్ని బట్టి చచ్చిపోవడం కాదు, కానీ ఈ మానసికమైన ఇబ్బందులను బట్టి చాలామంది కన్నుమూస్తున్నారు. అమ్మో నాకు ఏదో అయిపోయిందా అన్నట్లు. ధైర్యం చెప్పాలి. మన చేరువలో ఎవరికైనా అలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు, సూచనలు వచ్చినప్పుడు, అమ్మ ఏం బాధపడకలే, నువ్వు పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, అవసరమైతే నా ఇంట్లో తెచ్చి నేను పెట్టవసరం లేదు, నువ్వు ఆ ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ రోజులలో కుష్ఠరోగము కూడా అంతే. ఇంకా అది వచ్చిందంటే భార్య బిడ్డలు వెలివేస్తారు, ఊరిలోనికి రావడానికి అవకాశం లేదు. అందుకనే కదా కొండ దగ్గర ఉన్నాడు పాపం, బయటకు వచ్చేస్తారు, వెలివేస్తారు, గెంటి వేస్తారు, వేరుగా చూస్తారు. కుష్ఠరోగి అనగానే అతడు అపవిత్రుడు. ఎవరతను? లేవియాకాండం 13వ అధ్యాయం, లేవియాకాండం 13వ అధ్యాయానికి రా. 45-46. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, బోరు చేసుకొనవలెను. వాడు తన పై పెదవుని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములను వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసింపవు. వాని నివాసము పాళెమునకు, అనగా ఊరుకు, పట్టణానికి వెలుపల వెలివేస్తారు, వేరుగా చూస్తారు. భయంకరమైనటువంటి మానసిక క్షోభ కుష్ఠరోగికి. ఈరోజు నీది ఎంత భయపెడుతుందో, ఆ రోజు నీకు అది వచ్చింది అని అంటే ఇక వాడు చచ్చేదాకా అంతే. చచ్చినా ఇక పట్టించుకునేవారు కూడా లేని పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈ భాగము దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ, దేవుని యొక్క అమూల్యమైన కనికరము ఈ భాగంలో మనం చూస్తాం. దైవ కార్యము ఒక వ్యక్తిలో జరగాలి అనంటే, దేవుడు కలుగజేసుకొని మన జీవితాలలో ఏదైనా జరిగించాలి అనంటే
ఈ కుష్ఠరోగి ద్వారా ఒక చక్కని రహస్యాన్ని మనము నేర్చుకుంటామని నేను విశ్వసిస్తున్నాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. గబగబా పరిగెట్టుకొచ్చాడు. అసలే వెలివేయబడిన వాడు అపవిత్రుడు, అవునా? అపవిత్రుడు. యేసు ప్రభు వెనకాల ఎవరున్నారు? జన సమూహాలే ఉన్నాయి. అసలు కుష్ఠరోగిని రాళ్ళు పట్టుకుని కొడతారు మరలా అతడు పాలెములోనికి వస్తే. సిటీలోకి ఎంట్రన్స్ లేదు కాబట్టి అందుకనే ప్రభు బయట తిరిగేవాడు. దిక్కులేని వారు దీనులు కూడా ఆయనను దరిజేరతారని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొండ మీద ప్రసంగం ముగించుకొని వస్తున్నాడు పట్టణం బయట. అందుకని గబగబా 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 యేసు ప్రభు దరికి చేరాడు. యేసు ప్రభు తప్ప మిగిలిన వాళ్ళందరూ కొంచెం వెనక్కి తగ్గుంటారు కదా, వెనక్కి వెళ్ళి ఉంటారు. ఏదో ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, కాసేపటికి 4 తుమ్ములు అవతలోడు తుమ్మితే ఏం చేస్తావు? గబగబా సర్దుకుంటావు. యేసు ప్రభు వెనకాల ఉన్నవాళ్ళు కూడా కొంచెం తగ్గుంటారు వెనక్కి. ఎందుకంటే అతడు కుష్ఠరోగి. దగ్గరకు వచ్చేసరికి అర్థమైంది అతని పరిస్థితులను బట్టి, హావభావాలను బట్టి ఇతడు కుష్ఠరోగి అని. కానీ యేసు అక్కడ ఆగిపోయాడు. గబగబా యేసు దగ్గరకు వచ్చేసాడు. వచ్చి ఆయనకు మ్రొక్కి ముట్టుకోలేదు, పాదముల మీద పడ్డాడు లేదా చేతులు జోడించాడు. ఏదో విధంగా మొత్తం మీద ఆయన కనికరము పడాలని చేతులు జోడించి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు యేసు ప్రభు స్వార్థలలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. కానీ ఎక్కడ ఈ సందర్భము రాలేదు. బలహీనతలో రోగిష్టిగా ఉన్నవాడు ప్రభువా నీకిష్టమైతే అని ఎక్కడ పలకలేదు. ఇదొక్క భాగం మాత్రం ఉంటుంది. ప్రభువా నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయి అనలేదు. చేస్తావా అని ప్రశ్నించలేదు. శుద్ధినిగా చేయగలవు. దేవుని యొక్క శక్తిని అతడు మరొక్కసారి యేసు ప్రభుకి గుర్తు చేస్తున్నాడేమో అన్నట్లుగా కనబడుతుంది భాగం. అయ్యా నువ్వు చేయగలవు, నువ్వు చేయలేని వాడవు కాదు. ఆ సామర్థ్యత నీలో ఉంది. నా బలహీనతను, నా దౌర్బల్యతను, నా కుష్టు వ్యాధిని, నా అనారోగ్యమును, నా దీనస్థితిని మార్చగలిగిన సామర్థ్యత నీలో ఉంది, నీలో ఉంది. గుర్తు చేస్తున్నాడు. ప్రభువా నీకిష్టమైతే ఉందక్కడ నన్ను శుద్ధినిగా చేయగలవు. నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు. అందుకనే నీ దగ్గరకు నేను పరిగెట్టుకుని వచ్చానయ్యా. నువ్వు శుద్ధినిగా చేయగలవని నేను ఎరుగుదును. యోబు కూడా ఇదే మాట అన్నాడు కదా, నా విమోచకుడు సజీవుడనియు తదుపరి ఆయన నన్ను నిలబెడతాడనియు నేను ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని, మార్పయిచి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు నా కొరకు
దాచి ఉంచినావని, మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని. హల్లెలూయా. చాలాసార్లు మర్చిపోతాం మనం మన దేవుణ్ణి బలాన్ని మర్చిపోతాం. గుర్తుంచుకో, చిన్న చిన్న వాటికి మనం భయపడిపోతూ ఉంటాం. ఈ కుష్ఠరోగి యొక్క లేదా కుష్ఠరోగి ఇస్తున్న సందేశం అనుకోండి ఈ రోజున, బాబు ఆనాడు నాకు ఇలాంటి బలహీనతే, ఇప్పుడు ఏదైనా నీకు సంతరిస్తే నీకు అంటుకుంటే నిన్నెలాగా వేరు చేస్తారో ఆ రోజున నేను కూడా అదే అనుభవించాను. మరి బిడ్డలకు దూరమయ్యాను, పలకరింపులకు నోచుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాను. జన సమూహాలున్నా నన్ను ఎవరు పలకరించే భాగ్యం కూడా నాకు లేదు. అదుగో కనబడింది నాకు ఒక దిక్కు. ఎవరు కాదన్నా ఆయన కాదనడని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని మాత్రము చెప్పో అని గెంటి వేయడని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని పై పరిస్థితులను చూసి, బాహ్య పరిస్థితులను చూసి, వారి దరిద్రతను బట్టి, వారి బలహీనతలను బట్టి వారిని కృంగదీసే మాటలు అనడని, ఆయనను చూసిన కుష్ఠరోగి చెబుతున్న సందేశం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనవారే పగవారైపోతూ ఉంటారు. అదేంటో పర్వాలేదు నాకు అందరూ ఉన్నారు అనుకుంటాం, కానీ పరిస్థితి వచ్చేసరికి వాళ్ళే పెడముఖం పెడితే కొంచెం మనస్సు బాధ అనిపిస్తుంది కదా. పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు పాపం. ఒకసారి ఆయన దాటి వెళ్ళిపోతే మరలా ఎప్పుడు వస్తాడో తెలీదు. రాకొచ్చింది అవకాశం. పాపం ఎప్పటి నుంచి కూర్చున్నాడో అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూచేవాడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూచినప్పుడు ఆయన రానే వచ్చాడు, పలుకుతున్నాడు. వినండి, ప్రభువా నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు, నన్ను శుద్ధినిగా నువ్వు చేయగలవు, నన్ను నువ్వు బాగు చేయగలవు. అయితే అది నా జీవితంలో జరగాలంటే ముందు నేను నీకేమవ్వాలా? ఇష్టం అవ్వాలా? నీ ప్రేమకు నేను నోచుకోవాలి, నీకిష్టుడనై ఉండాలి. నేను నీకిష్టుడను కాకపోతే నీ కార్యము నాలో జరగదు. అది ఆ రహస్యాన్ని నేను గుర్తుంచుకోవాలి. ఈ రోజున రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడాయన. ఆయనలో మార్పేమీ లేదు, చేస్తాడు, చెయ్యగలిగిన సమర్థుడు. కాబట్టి అంటున్నాడయ్యా, నీలో పొరపాటేం లేదు నాయన, నీకు ఆ సామర్థ్యత ఉంది, నువ్వేదైనా చేస్తావు, నీకు అసాధ్యమైంది ఏం లేదు. కుళ్ళిపోయిన నా శరీరం, పాడైపోయిన నా శరీరం, వెలివేయబడిన నా జీవితాన్ని శుద్ధునిగా పరిశుద్ధునిగా పరిశుభ్రపరచి మరలా నన్ను నిలబెట్టగలిగిన సమర్థుడవు నీవు. అయితే అంతకంటే ముందు ఆ కార్యం నాలో జరగాలంటే నేను నీకేమవ్వాలా? నేను నీకు ఇష్టడను అవ్వాలా. నీకు ఇష్టడను కాకపోతే అది నా జీవితంలో ఫలించదయ్యా, ఫలించదు. అక్కడున్న వారందరూ చూసి, ఈడు యేసు ప్రభుకి ఎట్లా ఇష్టడవుతాడు? కుష్ఠరోగి ఇష్టడవుతాడా? కుష్ఠరోగి ఇష్టడవుతాడా? పాడైపోయిన శరీరం, కంపు కొట్టే శరీరం, చీమికారే శరీరం, ఇతడు ప్రభువుకి ఎలా ఇష్టడవుతాడు? మరి ఎందుకు ఆ మాట అనాలా? వీడికి తెలీదా? కుష్ఠరోగికి తెలీదా? కుష్ఠరోగిని ఎవరైనా ఇష్టపడతారా? నల్లగా ఉన్న పిల్లలకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదట కదా.
అందము అందము అందమని మొత్తానికి జీవితాన్ని నాశనం చేసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అందము శాశ్వతమా? మనుషులు పైరూపాన్ని చూసి మార్కులు వేస్తారు కదా. మరి ఇతడు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రభువా నీకు ఇష్టమైతే అన్నాడు. దేనిని బట్టి ఇతడు ఇష్టడని గుర్తించాలి? కుష్ఠరోగాన్ని బట్టా, బలహీనతను బట్టా, ఇతనికి ఏమైనా ఉందనా గమనించాలి. ఈ రోజున ఇది మనం నేర్చుకోవాలి. ప్రభువా నీకు ఇష్టడనే కదా అంటే చుట్టూ ఉన్నవారు అనొచ్చు, నువ్వెట్లా ఇష్టడవుతావు? మేము ఇష్టలం అవుతాం. ఎందుకంటే చూడు మా శరీరం చూడు ఎంత బాగుందో, మేమెంత ఆరోగ్యవంతులుగా ఉన్నాం, అందుకనే యేసుని వెంబడిస్తున్నాం. నువ్వేమో ప్రక్కన ఒక మూలన పడి కూర్చున్నావు. అంతే కదా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆ చేట చెరుగుతుంటే గోధుమలన్నీ ఉండిపోయి పొట్టంతా రాలిపోయినట్టు పాపిష్టోళ్ళందరూ చచ్చిపోయారట, నీతిమంతులు నిలబడిపోయారట. బాబా బాధ కలిగింది నాకు. మరి బలమైన దైవజనులు వెళ్ళిపోయారు, వాళ్ళనేమందాం బాబు, వాళ్ళనేమందాం? రాత్రి ప్రార్థన చేసుకుంటే నాకు బాధ కలిగింది. ఏంటి ప్రభువా దైవజనులు అంటే? ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ప్రభు ఏదో నాకు చిన్న తృప్తినిచ్చినట్టుగా మాట అనిపించినట్టు అనిపించింది నాకు. ఏంటో తెలుసా? చూడండి, ఒకడు తప్పు చేస్తాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. బ్రతికితే తండ్రి చెప్పి 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 విసిగిపోతాడు. తల్లి ఎందుకురా, ఎందుకు ఎందుకు తండ్రిని అంత బాధ పెడతావు? చెడపోయి కన్నావు, నిన్ను చెడబుట్టావు నువ్వు అని మరలా తల్లి అందుకుంటే తండ్రి ఏమంటాడు? ఇక కాగు, ఇక వాడి జీవితంలో మార్పు, అది కళ్ళ వచ్చే ఇక నువ్వు అని పక్కకు లాగుతాడు. చూసావా? ఆ తలంపు వచ్చింది నాకు. అంటే బుద్ధి చెప్పే దైవజనులు, శుద్ధి చేసే దైవజనులు, కన్నీళ్లు గార్చే దైవజనులు ప్రభు తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే, నాన్న ఇక రండిక, ప్రయాసం పడ్డారు, ఇక చాలు, మీ బలాన్నంతా ఉపయోగించి ఈ లోకంలో ఏది ఆశించకుండా పాపాన్ని ఖండించారు. ఎవడు వింటున్నాడు మీ మాట? రండిక, మీరు వచ్చేస్తేనైనా బుద్ధి వస్తుందేమో వాళ్ళకి. అందుకనే అంటారు పెద్దలు, అంటారు నేను పోతే తెలుస్తుందిరా నీకు అని. ఈ రోజున దైవజనులు వెళ్ళిపోతున్నారు, అప్పుడు అర్థమవుతుంది, రాబోయే రోజులు అర్థమవుతాయి సంఘానికి, దేశానికి. దైవజనులు వెళ్ళిపోతే ఎంత భయంకరమో, తప్పు దిద్దేవాడు వెళ్ళిపోతే ఎంత భయంకరమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా నువ్వు చేస్తావు, నీకు ఇష్టమైతే నన్ను నువ్వు బాగు చేస్తావు, నన్ను బలపరుస్తావు, నన్ను బలపరచగలిగిన వాడివే, కానీ ముందు నా బ్రతుకు, నా జీవితము నీకేమవ్వాలా అంటే కుష్ఠరోగి చెప్తున్నాడు, అయ్యా నా పైరూపాన్ని నువ్వు ఎరుగుదువు, నా అంతరంగాన్ని కూడా నువ్వు ఎరుగుదువు. నా పాపం వల్ల ఈ రోగం వచ్చిందో, నా అపవిత్రత వల్ల ఈ దరిద్రత నాకు సంతరించిందో, ఎందుకు వచ్చిందో నీకు బాగా తెలుసు. ఖచ్చితంగా చెప్తారు బయటోళ్ళు, నేను పాపిష్టి పరిస్థితిని బట్టి ఇలా చేరుకున్నానని. కానీ నువ్వు అలా చెప్పేవాడవు కాదయ్యా. నువ్వు పైరూపాన్ని చూసి నువ్వు తీర్పు తీర్చేవాడవు కాదు, నువ్వు అంతరంగాన్ని చూస్తావు. హల్లెలూయా. సమూయేలు యెష్షయి కుమారుల దగ్గరకు వెళ్ళాడు. వెళితే చూడ మాట, ఆ మాట చూడు. మొదటి సమూయేలు గ్రంథం చదువమ్మా. కుమారులను
కోరుకొనలేదని చెప్పాను. 7 చదవండమ్మా, 7 చదవండి. 16వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఇలాగంటున్నాడు సమూయేలుతో, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. హల్లెలూయా. ఈ కుష్ఠరోగి అంటున్న మాటలు అవే, ప్రభువా నేను చెడ్డోడినని నన్ను గెంటేశారు, నేను కుష్ఠోడినని నన్ను బయటికి గెంటేశారు, కానీ నన్ను లోపల బయట కూడా పూర్తిగా చూడగలిగిన వాడవు నువ్వు ఒక్కడివే. నువ్వు చూస్తున్నావు, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడవు కాదు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుష్యులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ. అదండి దేవునికి స్తోత్రం. అయ్యా, అందుకనే కుష్ఠరోగ మాట పలుకుతున్నాడు, నీకు ఇష్టమైతే అంతరంగములో నేను పడుతున్న పశ్చాత్తాపం నువ్వు ఎరుగుదువు. ఒకవేళ బయటికి పశ్చాత్తాపడినా ఈ వ్యాధిని పోగొట్టుకోవడానికి పడుతున్నానంటారు వీళ్ళు, కానీ నువ్వు హృదయాన్ని చూసే దేవుడవు, నువ్వు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడవు. అందుకని నీకు ఇష్టమయ్యున్నానో లేదో ఒక్కసారి నువ్వే చెక్ చేయి, నువ్వే పరిశీలించు. నీకు ఇష్టడనయ్యానా? నీకు ఇష్టమైతే మాత్రం చాలు. నువ్వంటే నా జీవితంలో ఏది జరగాలో అది జరిగిపోతుంది. హల్లెలూయా. నీకు ఇష్టం అవ్వాలి మొదట, నేను నీకు అంగీకృతం అవ్వాలి మొదట నేను. అలా అవ్వకపోతే నీ కార్యము నా జీవితంలో నేను పొందుకోలేను ప్రభువా. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాదు. ఆ కుష్ఠరోగి జీవితంలో లోపల పడుతున్నాడేమో పశ్చాత్తాపం. ఒకవేళ పాపమును బట్టే అది సంతరించిన పశ్చాత్తాప పడుతున్నాడేమో. ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాడు, ఎవరి పాదాలు పట్టుకోవాలో వారి పాదాలు పట్టుకుంటున్నాడు, ఎవరిని క్షమాపణ అడగాలో అతనిని క్షమాపణ అడుగుతున్నాడు. నువ్వు ఇష్టపడాలైనా, నిన్ను ఇష్టపెట్టడానికి లేదా నీవు నా పట్ల కార్యము చేయడానికి నేను నీకేమీ ఇవ్వలేను. రావలసిందంతా నీ నుంచే రావాలయ్యా. చేయవలసిందంతా నువ్వే చేయాలి, నేనేం చేయలేను. ఏమి తీసుకుని వచ్చి నిన్ను గణపరుస్తాను? కార్యము నీ నుంచే జరగాలి. కనికర పూర్ణుడా, జాలి కలిగిన నా ప్రభువా అని కుష్ఠరోగి ప్రభు పాదాలు వేడుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే చెయ్యి, నీకు ఇష్టం లేకపోతే చెయ్యొద్దు. ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు, మొదట మీరిష్టమైతే అప్పుడు మీ ప్రార్థనలు దేవునికి ఇష్టమవుతాయని. మీరిష్టం అవ్వకుండా మీ అర్పణలు దేవునికి ఇష్టము కానే కావు. మీరిష్టం అవ్వకుండా మీ అంతరంగము, మీ జీవితము ఇష్టం అవ్వకుండా మీ ప్రార్థనలు, మీ భక్తి జీవితాలు దేవునికి ఇష్టమవుతున్నాయని అనుకోవడం బుద్ధి శూన్యత. ముందు నేను అంగీకృతం అవ్వాలి. ఏమవ్వాలి? నా జీవితము దేవునికి ఇష్టమైతే అప్పుడు నేను శుద్ధుడనవుతాను. ఇష్టమైన వారు శుద్ధులవుతారు. ముందు దానికి ప్రయాసపడాలి. ముందు నన్ను బాగు చేయి అనలేదు. ఈ రోజున వర్తమానం మీకు విదితమవుతుందని నేను అనుకుంటున్నాను. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఇష్టం అవ్వాలి. కుష్ఠరోగి అంటున్నాడు, నా బలహీనత సంగతి పక్కన పెట్టయ్యా, ముందు నేను నీకు ఇష్టం అవ్వాలి. నేను నీకు ఇష్టడనేనా? నీకు ఇష్టడనైతే అప్పుడు నీవు నన్ను శుద్ధినిగా నేను అడగవసరం లేదు, నువ్వు చేసేస్తావు. అసలు అది చెప్పు, నేను నీకు ఇష్టడనా కాదా? అందుకనే 18వ కీర్తనది, 18వ కీర్తన
19వ వచనం చదువు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. అదుగదుగదుగదుగో, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎందులో నుంచి తప్పించాడో, ఎట్లా తప్పించాడో దావీదు జీవితంలో అంతా మనకెరుకనే. ఆ 18వ అధ్యాయం పై వచనాలు చదువుకుంటేనే తెలుస్తుంది. తన జీవిత దినములన్నిట తప్పించుకుంటూ ఎందుకు తప్పించబడ్డాడు, ఎందుకు శుద్ధుడయ్యాడు, ఎందుకు భద్రపరచబడ్డాడు, ఎందుకు తన మీదికి దండెత్తిన వారు సామాన్యులు కాదే, బలమైన వారు. ఒక్కడిని చంపడానికి 3000 మంది వచ్చారు అక్కడికి. సౌలొకడు 3000 మంది సైనికులు అక్కడికి వచ్చారే, వెంట్రుక కూడా పట్టుకుని వెళ్ళలేకపోయారు దావీదుని. కారణం ఒకటే, ఇష్టుడు. ఇదే దావీదు గురించి మరల అపోస్తుల కార్యాలలో చక్కని మాట రాయబడింది చూడు. పదమూడవ అధ్యాయం 22వ వచనం. 13:22. దావీదును రాజుగా ఏర్పరిచాడు, మరియు ఆయన నేను కనుగొన్నాను. అదుగదుగో, మరలక్కడ అదే మాట లూకా భక్తుని ద్వారా మాటలు వ్రాయించాడు ప్రభు. ఎక్కడ దావీదు? మరలా నూతన నిబంధన సంఘానికి దావీదును చూపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. బాబో, మొదట మీరు ఆయనకి ఇష్టలవ్వాలి. దావీదు రాజు, దావీదు మహారాజు అని చెప్పుకుంటున్నారే. దావీదు పై పరిస్థితులను బట్టి కాదు అలా ఎదుగుతా, విజయాలు సాధిస్తా, తప్పించబడతా. అతడు యెహోవాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇష్టానుసారుడైన మనసు. ఎవరికి ఇష్టానుసారుడు? దేవునికి ఇష్టానుసారుడు. మొదట ఇది నీవు నేను పరీక్షించుకోవాలి. నువ్వు దేవునికి ఇష్టడవైతే దేవుడు ఏ పరిస్థితుల్లో నుంచైనా నిన్ను కాపాడి శుద్ధి చేస్తాడు ఆయన. నీ జీవితము దేవునికి ఇష్టమేనా? నీ హృదయము దేవునికి ఇష్టమేనా? 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యమును, అది అంతరంగం ప్రాముఖ్యం. ఈ కుష్టు వ్యాధి కలిగిన వాడు బాహ్యంగా అంతా చెడిపోయాడు, అంతరంగము చాలా బాగుంది. అది బాహ్యంగా పేదదానివైనా పర్వాలేదు, ఒక పూట తిని మరొక పూట తినకపోయినా పర్వాలేదు, బాహ్యంగా నీ శరీరం బాగున్నా బాగాలేకపోయినా పర్వాలేదు, భౌతికంగా నీ జీవితము పేదరికములో, దరిద్రతలో, ఏ ఒక్కరు గౌరవించని స్థాయిలో ఉన్న పర్వాలేదు, కానీ నీ అంతరంగమును బట్టి దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. అంతరంగం. కొంతమంది పైకి మాత్రం ఎంత పరిశుద్ధులో, పైకి ఎంత భక్తో, పైకి భక్తి గలవారమని చెప్పుకొనొచ్చు, లోపల దాని శక్తిని ఆశ్రయించని వారని వాక్యము సెలవిస్తూ ఉంది. లోపల శక్తి ఉండదో, పైకే పొగస్తోత్రం పాస్టర్ గారు పైకి. మళ్ళీ పాస్టర్ గారు ఇలాగ వెళ్ళిపోగానే తలుపులెట్టే ఆన్ చేసేయి, చంకలు గుద్దుకో అని. ఇప్పటికీ బుద్ధి రాలేదు చాలామందికి. దేవుని ప్రియులారా, అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు. కుష్ఠరోగి అంటున్నాడు, నీకు నేను ఇష్టమేనా? అయ్యా, బాహ్య రోగంగా అయితే నేను ఎవరికి ఇష్టం గాను, ఎందుకంటే ఆల్రెడీ కుళ్ళిపోయింది. కుష్ఠరోగిని ఎవడిష్టపడతాడండి? కుష్ఠరోగిని ఇష్టపడతాడా? శరీరం ఒళ్ళిపోయిన ముసలమ్మలకు, ముసలి వాళ్లకు గౌరవం ఉందా ఇంట్లో? గౌరవం లేదు ఈ రోజున.
వాళ్ళు అందచందాలు లేనివారు అంటారు. ఇక కుష్టు వ్యాధి వచ్చినోడికి ఏం విలువ ఉంటుంది, ఏం గౌరవం ఉంటుంది? గౌరవం లేదు వాడికి. కానీ కుష్ఠరోగి అంటున్నాడయ్యా, నీకు నేను ఇష్టమైతే మాత్రము నువ్వు నన్ను శుద్ధినిగా చేస్తావు. నువ్వు అంతరంగాన్ని చూసే దేవుడవు. ఇతడు బయటంతా పాడైపోయాడు, బయట అంతా నాశనం అయిపోయింది. బయట బాహ్యంగా అతడు ఇష్టపడుటకు, ఇష్టపడడానికి, ఇష్టమగుటకు అతనిలో ఏమీ లేదు. కానీ ప్రభు వెంటనే అన్నాడు, నువ్వు నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము, శుద్ధుడవుక, నువ్వు నాకు ఇష్టమయ్యావు. చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయి ఉండొచ్చు, ఇట్లా ఎలా దేవునికి ఇష్టడవుతాడు ఇతడు? కుష్ఠరోగి అపవిత్రుడు కదూ, కుష్ఠరోగి అంటరానివాడు కదూ అని. కానీ ప్రభు అంటున్నాడు, లోపల చూస్తాడు ఆయన. ఇతడు బయట పరిస్థితి బాలేదు, అంతరంగంలో మాత్రం సత్యం ఉంది. సత్యవంతుడైన దేవుణ్ణి కలుసుకోవాలనే ఆశ అతనిలో కనబడుతుంది. దేవుని కొరకు ఎదురు చూశాడు. దేవుని పాదాలు పట్టుకుంటే ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచితే వాడు రక్షించబడతాడన్న వాక్యాన్ని పాటిస్తున్నట్లుగా కనబడుతుంది. పరిగెట్టుకుని వచ్చాడు. నా రోగాన్ని తీసేయి అనడం లేదు, అది వినండి, అది లెక్క కట్టండి. మీరు నీకు ఇష్టమేనా? నేను నీకు ఇష్టమేనా? నేను ఉండడం నీకు ఇష్టమేనా? నేను శుద్ధి అవ్వడం నీకు ఇష్టమేనా? నేను బాగవడం నీకు ఇష్టమేనా? నేను బ్రతకడం నీకు ఇష్టమేనా? ఒకవేళ ప్రభువు అసలు అనుకుందాం, నాకు ఇష్టం లేదయ్యా అని అంటే ఏముండేవాడు? ఏమని ఉండేవాడు చెప్పండి? కుష్ఠరోగి మాట్లాడరా? సరే ప్రభు, ఈరోజు కాకపోతే ఏ రోజుకైనా నేను నీకు ఇష్టం అవుతాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు అలా అట్లా అనేవాడు కాదు. అంతరంగాన్ని చూస్తాడు ఆయన. ఇప్పుడు చేసేస్తున్నారో ప్రార్థనలు కదా, ఇప్పుడు వస్తుంది. ఆ రోజున నోవాహు కూడా తలుపు మూసేసిన తర్వాత వచ్చి తలుపు కొడుతున్నారట. మొన్న అనుభవం ఇచ్చాను కదా, తలుపుది తీస్తాడా? తీయడానికి లేదు, ఇంకా ఆయన మూసేసాడు. అయిపోయాక వస్తారు చాలామంది. ఇప్పుడు చేసేస్తున్నారు ఎక్కడ లేని భక్తి, ఇప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే భయం, ప్రాణభీతి. అడుగు దేవుణ్ణి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఉండటము నీకు ఇష్టమా? నేను బాగుపడటము నీకు ఇష్టమా? నేను జీవించటము నీకు ఇష్టమా? అసలు ముందు నేను నీకు ఇష్టడుగా, ఇష్టురాలుగా ఉన్నానో లేదో జ్ఞాపకం చేసుకో అయ్యా. ఆయనకు ఇష్టడు కాని జీవితము ఎంత జీవించినా అది నిరుపయోగం. అంతరంగాన్ని రోజున మరలా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. పాప ప్రతిఫలమే కదా ఈ భయంకరమైన గడ్డు దినాలు. పాపం పేట్రేగిపోవడం వల్లే కదా భయంకరమైన ఈ పర్యవసానాలు. అన్యాయం లేదా, అవినీతి లేదా, స్వార్థము లేదా, పాపము లేదా, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు నేను బయట వారి సంగతి అనవసరం. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనమైనా మన అంతరంగాలు దేవునికి ఇష్టమయ్యాయో లేదో ఒక్కసారి అడగాలి. ఇది అడగాలి. తప్పించే ప్రభువా, తీసే ప్రభువా, దాన్ని నరికే ప్రభువా, నువ్వు ఒక్క మాట సెలవీనాయన, ఆయన ఇస్తాడు. నువ్వు చెప్పాలా? మీకేది అవసరమో మీ తండ్రికి తెలుసు. నువ్వు ఏది అడగాల అది అడగాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ఏది అడగాల అది అడగరు. చెప్పకూడని సోదంతా చెప్పేసి వచ్చేస్తారు. అందుకే ప్రార్థనలకు ఏటో పాస్టర్ గారు ప్రార్థన చేయమంటారు, ఏది ఎక్కడ వస్తుంది జవాబు? ఎందుకు వస్తుంది? పాస్టర్ గారి మీద కోపం. ఏం చేయమంటాడు కానీ దేవుడు ఒలకడో పలకడని ఎట్లా పలుకుతాడు? నీ బ్రతుకు బాగుండాల. నేను చూడను. ఇంట్లో దేవుడు అన్నీ. సమూయేలు, నువ్వు పై రూపాన్ని చూడకయ్యా,
అక్కడ దావీదును కూడా జ్ఞాపకం చేసుకుని, దావీదు కూడా అంతే. అతడు గొర్రెల కాపరి నాయన, అతడు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎట్లా ఉంటాడమ్మా? గొర్రెల కాపరిని చూసారా? మంచి యాక్స్ సెంట్ కొట్టుకుని, డియోడ్రెంట్స్ కొట్టుకుని, మంచి స్పెట్స్ పెట్టుకుని, బుల్లెట్ బండి మీద వెళ్తా హర్రెర్రే అంటాడా? ఏమరా ఎలా ఉంటాడు గొర్రెల కాపరి? ఏమా చూడ్డానికి అందంగా ఉంటాడా? ఏ పిల్లకైనా అది కానీ చేసుకుంటావా అంటే మనల్ని ఏం చేస్తుంది? ఇవాళ పైకి కిందకే చూస్తుంది. ఎలకల ముందు లేదు కానీ పెడితే మొత్తం టీలో కలిపి నీకు ఆశీర్వాదం పలికేద్దునని. గొర్రెల కాపరండి దావీదు. పోనీ ఏమన్నా మధ్యలోకి వచ్చి ఏదన్నా పోనీ బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళి రాలేదు దావీదు. డైరెక్ట్గా సీన్లోకి ఎంటర్ అయిపోయాడు. డైరెక్ట్గా తీసుకొచ్చేసారు అంతే. డైరెక్ట్గా తీసుకొచ్చేస్తే కొంచెం ఏదో శుభ్రపరిచి తీసుకొచ్చేసాడు. అతడు వస్తున్నాడు. సమూయేలు ఈడ అనుకున్నాడేమో. యెషయా అన్నాడు అతడు కడసారుడు నాయన అన్నాడు. మనుష్యుల దృష్టికి అవమానకరంగా ఉన్నాడు దావీదు. కానీ దావీదు వచ్చి రాగానే నేను కోరుకున్నవాడితడే. హల్లెలూయా, హల్లెలూయా. పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం నా ప్రభువు చూచును. పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం నా ప్రభువు చూచును. హల్లెలూయా. పై వేషం ఎవరు చూస్తారట? మనుష్యులు. నిన్ను గౌరవించే వాళ్ళను చూసి నన్ను ఎంతమంది గౌరవిస్తున్నారు చూసావా అని సంకలు గుద్దుకోక. ఏదైనా తేడా వస్తే మొట్టమొదట నీ మీద రాయేసి వాళ్ళే. నన్ను ఉబ్బు తబ్బిబ్బు చేసేసి బెలూన్లు కట్టేసి ఆకాశానికి ఎగరేసిన వాళ్ళు ఏమన్నా తేడా వస్తే కిందకి లాగేసిన క్షణాలు నేను చూశాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎవరైనా ఉబ్బి తబ్బిబ్బు చేసేస్తుంటే అవి పెదాల మీద పప్పలనే సత్యాన్ని గుర్తించి ఒక పొగడవ కానీ చాలే నా దేవుని ఘనతని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళండి. ఘనపరిస్తే ఆ ఘనతను స్వీకరించకండి. రేపొద్దున మొట్టమొదటిగా తేడా వస్తే నీ మీద రాయేసి ఓడాడే. గుర్తుంచుకో. దావీదును అంటున్నాడు ప్రభు, నేను కోరుకున్నవాడితడే. అతడు సుందరుడు. అతని సౌందర్యాన్ని దేవుడు వివరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ ముఖ కవళికలు మనుష్యులకి ఎందుకు? నీ ముందు ఎంత బాగున్నావమ్మా, అచ్చం అందులో ఉన్న ఆవిళ్ళగే ఉన్నావంటారు. బయటికి వెళ్ళిందని దీనికి ఇంకా అలాగనపోతే ఇది అవ్వదురా, దీని ముఖానికి అంత కూడా చేట ముఖం వేసుకుని దాక ముఖం వేసుకుని అంటారు బయట పక్కకి వెళ్ళాక. నీ ముందు మాత్రం ఎంత బాగున్నావో ఇంకా దానికి చూసుకుని నేను బాగున్నానని సంకలు గుద్దుకుంటాను. జాగ్రత్త. కావలసిన అంతరంగం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు చెప్పాలి, అమ్మా ఎంత సుందరంగా ఉన్నావు నా తల్లి, నా బంగారమా ఎంత బాగున్నావు. ప్రార్థనా పరులైన పిల్లల ముఖాలు చూడండి ఎట్లా ఉంటాయో. వాళ్ళకి ఈ ఖర్చు ఉండదు పాపం. వాళ్ళు న్యాచురల్ బ్యూటీస్. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళు చూడగానే అందంగా ఉంటారు. ఆ అందం అది ఎలా ఉంటుందంటే అది ఎత్తి చూపించేదిగా ఉండదు, గౌరవించేదిగా ఉంటుంది. నీ అందం గౌరవించేదిగా ఉంటే అది నిజమైన అందం. చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అక్కడ అంతరంగాన్ని చూశాడు. కుష్ఠరోగి అంటున్నాడు, నా అంతరంగము నీకు ఇష్టమో కాదో చూడు. నాకు తెలీదు, నాకు అన్నీ బాగానే కనిపిస్తాయి అంటే చెప్తున్నాడు ఖచ్చితంగా. నీకు ఇష్టమైతే బాగు చేయి, నీకు ఇష్టం కాకపోతే నన్ను ఇలా వదిలేయి అన్నట్లుగా. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమే, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. పశ్చాత్తాపపడేవారు ఎప్పుడు దేవునికి ఇష్టమే. దేవుని పాదాలు పట్టుకునేవారు ఎప్పుడు దేవునికి ఇష్టమే. మరలా 51వ కీర్తన చూడు. ఆ 51వ కీర్తన 15-16 వచనాలు చదువుతారా? 17 కూడా చదువు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ఇదిగో నీవు బలిని కోరు వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది,
జాగ్రత్త. నీ అర్పణ దేవునికి ఇష్టం అనుకుంటున్నావేమో, అర్పిస్తే ఏదోటి అయిపోతుంది అనుకుంటున్నావేమో, అది కల్లా. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? దహన బలి నీకు ఇష్టమైనది, నువ్వు ఇచ్చేది దేవునికి ఇష్టం కాదు, ఇచ్చే నువ్వు ఇష్టం అవ్వాలా. చేతులెత్తి స్తోత్రం చెప్పు. అంతే కదా. ఆ భేద వెధవరాలు 2 కాసులేసిందయ్యా అని పొంగిపోతున్నాడు ప్రభువు. ఏమిటయ్యో పొంగిపోతున్నావంటే, గుండెల నిండా వేసింది. వెళ్ళు నోట్లు చూపించి నువ్వెంత వేసా, మరి అది మరి నన్ను చూడు, ఇది నేర్చుకో అని చూపించేస్తారు. మన మందిరంలో ఒక ఆయన ఉన్నాడు, 3 రోజులకి 4 నెలలకి అందుకుంటాడు జీతం. ఎవరికి చెప్పకుండా వచ్చేస్తాడు. ఏంటయ్యా ఇదంటే, 10వ భాగం పాస్టర్ గారు. ఫోన్లే, మంచిది. మరి ఇద్దరు రాపోయారంటే, ఆవిడతో చెప్పే పని లేదు, ఫోన్లు ఇది చెప్పలేదులే వైభవ్ అన్నీ చెప్పంట. దేవునికి స్తోత్రం కలుగును. ఆవిడికి దీనికి సంబంధం లేదో, నాదిది, నేను ఇచ్చేసేయాలంతే. ఎవరికి? నా మనస్ఫూర్తిగా నేను ప్రభు చేతిలో పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దహన బలి నీకు ఇష్టమైంది కాదు అమ్మా. ఆయనకి ఇష్టం లేకుండా నేను ఎన్ని తెచ్చినా అది ఉపయోగం. ఒకసారి మీకా గ్రంథానికి రండి. ఏం పనులేం లేవు కదా, వెళ్తారా? అన్నయ్య గారు రెడీగా ఉన్నారు, వెళ్తే తోలు తీస్తారు బయట. మీకా గ్రంథం 6:6 చదవమా గట్టిగా. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగా చేయునా. మాస్టర్ గారు ములక్కాళ్ళు ఎంత పొడుగున్నాయి చూడండి. అవి దేవునికి నాకు సంతోషం. అవి అబ్బా ప్రభువా, అమ్మగారు ఎంత పెద్ద ములక్కాళ్ళు తెచ్చారు, నన్ను దీవించే. ఎట్లా దీవించను నా బిడ్డ, నువ్వు ములక్కాళ్ళనే చూస్తున్నావు కానీ నేనేం చూస్తున్నాను, ఇంటిలో అమ్మగారు వేసే అదృశ్యమైన కార్యాలు నేను చూస్తున్నాను బాబు. అయ్యగారు వేసే సంపాదన, దుర్మార్గపు సంపాదన నేను చూస్తున్నాను ఆయన అంటాడు. అవి సంతోషము కలుగజేయునా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రిని నేనిత్తునా, నా పరిహారముకై నా గర్భఫలమును నేనుతున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా అదుగో న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ మీరు దేవునికి ఇష్టలా కాదని అనుమానంగా ఉంటే, ఆఖరిన కానుక పాట ఉంటుంది కదా, అందులో వేయకుండా నిలిపోండి, ఇబ్బంది ఏం లేదు. ముందు ప్రార్థన చేయండి, ప్రభు అసలు నేను ఇష్టమైన ఇది, అవి కాదు నన్ను సంతోషపెట్టారు, అది ఇవ్వాలి, పరిచర్యకి ఇవ్వాలి. కానీ అంతకంటే ముందు నిన్ను నువ్వు దేవునికి ఇష్టురాలుగా చేసుకొనుట ఆవశ్యకమై ఉన్నది. ఇష్టుడుగా చేసుకొనుట ఆవశ్యకమై ఉన్నది. తేవడం ముఖ్యం కాదు, ఇవ్వడం ముఖ్యం కాదు. ముందు నువ్వు నీ తర్వాతే ఏదైనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, బలిని నువ్వు కోరువాడవు కాదు. కీర్తనలు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మరి ఏమి? 51:17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నిర్లక్ష్య పెట్టవు. ఏ మనస్సు దేవునికి ఇష్టమట? విరిగి మనస్సు దేవునికి అంత మనసే. పైన చూసి వేస్తారు, అదేం కాదు, అంతా హృదయమే. అందుకే నిందా పాడిన పాటలో, గుడిలో కంటే సిలువ, మెడలో కంటే సిలువ ఎక్కడుండాలా? నీ గుండెల్లో ఉండాలా, నీ భుజం మీద ఉండాలా, నీ ప్రవర్తనలో ఉండాలా.
నీ జీవితంలో సిలువ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైనది ఏదట? విరిగి నలిగిన మనస్సు. గబగబా వచ్చేసాడు. అతడు సత్యవంతుడు, ఒప్పుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ముందు ఒప్పుకోవాలి, అప్పుడు ఆయనకి ఇష్టలం అవుతాం. రెండవది విరిగిపోవాలి, అప్పుడు ఆయనకి ఇష్టలం అవుతాం. సత్యము పలకాలి, అప్పుడు ఆయనకి ఇష్టలం అవుతాం. ఎక్స్ట్రాలు చేయకూడదు. వ్యక్తిగత ప్రార్థనలో చేస్తే ప్రయోజనం ఏముండదు. వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు ముందు ప్రభువుని స్తుతించి నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నన్ను దిద్దు ప్రభువా, నీకు ఇష్టడనేనా? నువ్వు దేవునికి ఇష్టురాలవు, ఇష్టడవు అయితే నువ్వు దేవునికి ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇవ్వలేకపోయినా ఆయన నిన్నేమడగడు, ఆయనే నీకు ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. ఆయనే నీకు ఇచ్చి పంపిస్తాడు. రక్షణ మీ అందరికి వందనాలు చెప్పమంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేశారు కదా, సహకరించారు కూడా పిల్లలు. అన్న నేను మీకు చేయవలసింది మీరు నాకు చేశారు అంటున్నారు. లేదు లేదు లేదు, చెయ్యాలి. నువ్వు కొదువలో ఉన్నావు. సంఘం ఎప్పుడు తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా తెలుసు సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మిత్రులారా, ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఈ రోజు నుంచి నువ్వు సాధన చేయి. బయట ఉన్న పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడు. మారుస్తాడు ఆయన. ఆయన చూడట్లేదా? నువ్వు చూపించాలా ఆయనకు? చూడు ప్రభువా ఎలాగైపోతుందో చూడు ప్రభువా అంటే ఆయన చూడలేదా? చూడు, అగో నా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది. ఆయన చూస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నిన్ను నువ్వు చూసుకో. యాకోబు అంటాడు, నన్ను ఆశీర్వదించు అంటాడు. అరే రే యాకోబు, నేను ఆశీర్వదిస్తాను, అది నా పని. కానీ నీ పేరేమిటో చెప్పు. అసలు నిన్ను నువ్వు సరి చేసుకో. ముందు నువ్వు సరిదిద్దుకో. నువ్వు సరిదిద్దుకుంటే నిన్ను దీవించే బాధ్యత నాది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను నువ్వేం చేయగలవు? శుద్ధినిగా చేయగలవు. ఈ రోజున మన దేశమంతా కాకపోయినా కనీసం సార్వత్రిక సంఘం దేవునికి ఇష్టమై ఉన్నదని చెప్పగలమా? ఎట్లా చెప్తారా? దమ్ముందా? చెప్పే దమ్ముందా? ఇంకా ఎక్కడో ఏదో ఉన్నాయి. బయట వారిని ఎందుకు అనాలి? దేవుని పిల్లలంగా మన జీవితాలలో కనీసం నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. పాపం వారికి తెలీదు, వారికి ఇంకా రక్షణ మార్గం తెలీదు. నీకు నాకు తెలిసింది కదా. ఎరిగిన నువ్వు నేనైనా దేవునికి ఎట్లా ఇష్టలమవుతామో అది గ్రహించాలి కదా. హెబ్రీలకు రాసిన పత్రికది చిన్న మాట చదివి ఇక ప్రార్థన చేస్తాను. 11వ అధ్యాయము 5వ వచనం, హానోకును గురించి. 11:5. ఇదిగో ఆ మాట మీరు గుర్తించాలి. అతడు కొనిపోబడక మునుపు అన్నాడు. ఎవరు? హానోకు. 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన హానోకు నడవడం ముఖ్యం కాదు, ఎట్లా నడిచాడన్న దానికి ఇక్కడ జవాబు చెప్పాడు ఆయన విశ్వాస వీరుల పట్టికలో. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ఇష్టుడయ్యాడు. దావీదు దేవునికి ఇష్టుడయ్యాడు. హానోకు దేవునికి ఇష్టుడయ్యాడు. దానియేలు అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడు అంటాడు ప్రభు. అందుకనే సింహాల బోనులో నుంచి బయటకు వచ్చాడు. ఆయన కాపాడావు, నన్ను కాపాడు ప్రభు అంటావు. మరి ఆయనలాగా మనం ఉండాలి కదా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టలం అవ్వడానికి ముందు ప్రయాసపడదాం. ఎవరికి ఇష్టలం అవ్వాలా? దేవునికి ఇష్టలం అవ్వడానికి. ఎప్పుడు దేవుడు ఇష్టపడతాడు? అంతరంగములో సత్యము, అంతరంగములో విరిగి నలిగిన మనస్సు, అంతరంగములో పశ్చాత్తాపం, అంతరంగములో నిజము పలుకువాడే అన్నాడు. అది ఉందా? ఆ జీవితాన్ని కోరుకోండి.
దేవుడు గొప్ప కార్యాన్ని. కుష్ఠరోగి అంటున్నాడు, మిత్రులారా, నేను ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది చేసిందేం లేదర్రా, అసలు ముందు నేను ఆయనకి ఇష్టమా కాదా కనుక్కున్నాను, అదంతే. ఇక నేను ఇష్టం అన్నాడు, అయిపోయింది. నా దేహము పసిపిల్ల దేహం అయిపోయింది. నేను మరలా నా కుటుంబంలోనికి వెళ్ళాను, ఆనందించాను. హల్లెలూయా. అది కనుక్కోండి దేవుని దగ్గరికి. నేను అదే పనిలో ఉంటాను ఈ వారం అంతా, మీరు అదే పనిలో ఉండండి. ఇంకేం అడగండి. అసలు నీకు ఇష్టమైన ప్రభు. అప్పుడప్పుడు టీవీ చూస్తాను ప్రభు, నువ్వేం ఫీల్ అవ్వకు. అప్పుడప్పుడు మరి బూతులు మాట్లాడుతాను, మరి నువ్వేం ఫీల్ అవ్వకు. అది కొంచెం కష్టం. అది దేవునికి వార్నింగ్ ఇస్తారు కొంతమంది. నువ్వు ఏదో రక్షణ పొందాం, నువ్వు అలా ఉంటే చాలు. వస్తాం మందిరంలో మాత్రం ఎక్సలెంట్, ఎంత మరి బాగా కూర్చుంటామంటే మరి మేమే మొత్తం అంతా. పాస్టర్ గారికి అద్భుతమైన ఏంటది షార్ట్ ఫిల్మ్ మేము చూపిస్తాం. నీ దాసుని చూసి నేర్చుకో ప్రభువా, మమ్మల్ని ఎంత పొగుడుతున్నాడో. యేసు ప్రభుకి నేర్పిస్తారు వీళ్ళు. జాగ్రత్త, నా వల్ల ఏం కాదు. మీ అంతరంగాలు ఎవరికి ఇష్టం అవ్వాలి? దేవునికి 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 దేవుని దగ్గర కూర్చొని సరి చేసుకోండి, దిద్దుబాటు చేసుకోండి, దేవునికి ఇష్టలవ్వండి. మీ జీవితాల్లో జరగాల్సిన కార్యాలు మీరు అడగక ముందే దేవుడు చేస్తాడు. కరోనాలో నుంచి కాపాడుతాడు, ప్రాణాపాయ పరిస్థితుల్లోంచి కాపాడుతాడు, ఎక్కడి నుంచి అయినా కాపాడుతాడు నిన్ను, నువ్వు అవసరం అనుకుంటే. అయిపోతే ఇంక రానా అని కరోనా లేకుండానే పట్టుకెళ్తాడు, ఏం పర్వాలేదు. ఉండిపోతారా? సిద్ధంగా ఉండండి. దేవునికి ఇష్టలుగా బ్రతకండి, దేవునికి ఇష్టలు అవ్వండి. దేవునికి ఇష్టం. దావీదు అంటున్నాడు, నేను ఇష్టడను గనక దేవుడు నన్ను తప్పించాడు. అంతే. నేను ఇష్టడను కాదనుకో, నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే నేను ఆయనకి ఎలాగా ఇష్టడనవుతాను? అప్పుడు నన్ను ఎలా తప్పిస్తాడు ఆయన? ముందు నేను ఇష్టడనవ్వాలి. నీ కుటుంబంలో నువ్వు ఇష్టడవవు, దేవునికి నువ్వు ఇష్టడవవు. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నువ్వేం తెచ్చావా, ఇచ్చావా, నువ్వేనా చేసావా, చేయలేకపోయా, సంపాదించావా లేదా, దేవుడు అదేం చూడడు. నువ్వు దేవునికి ఇష్టమయ్యావా లేదా. మనకు ఈ కుష్ఠరోగి అదే నేర్పుతున్నాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. దేవుడు రక్షించనేరకయుండునట్లు ఆయన చెవులు చేతులు ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఆయన చేయగలడు, ఆయన సాధించగలడు, ఆయన కార్యాన్ని చేయగలడు, తప్పించగలడు. కానీ ఇప్పటికైనా ఎంతమంది బుద్ధి తెచ్చుకొని మోకాళ్ళ ప్రార్థన అధికమైంది, వ్యక్తిగత ప్రార్థన అధికమైంది, ఉపవాస ప్రార్థనలు అధికమయ్యాయి. ఆలోచించండి మీరే. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. ఎవరికి వారు తీర్పు తీర్చుకునే ఎడల, పరీక్షించుకునే ఎడల వారు తీర్పులోనికి రాకపోదురు. జాగ్రత్త. మీరు దేవునికి ఇష్టలో కాదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవునికి ఇష్టలైతే భయపడొద్దు, దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీరు దేవునికి ఇష్టలైతే మిమ్మును శుద్ధులుగా చేయడం ఆయన పని, మిమ్ములను బలపరచడం ఆయన కర్తవ్యం. చేస్తాడు ఆయన. నువ్వు అడగకపోయినా వచ్చి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, లేచి నిలబడండి లేదా మోకరించండి. ఎట్లనైనా మీ ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు ఇష్టడుగా నేను ఉంటే నా జీవితంలో జరగవలసిన కార్యాలు అవే జరుగుతాయి. నీకు ఇష్టడుగా నేను ఉండాలి. ముందు నీకు ఇష్టమయ్యానా లేదా, నీకు ఇష్టడనా కాదా, నా అంతరంగం, నా జీవితం. అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి. వింటున్న వారులారా, మోకరించి ప్రార్థన చేయండి. మీరు దేవునికి ఇష్టలేనా? అడుగు దేవునిని. నిన్ను నువ్వు కన్ఫర్మ్ చేసుకోకు. దేవుని దగ్గర కూర్చు. ప్రభువా, నీకు ఇష్టడే నేను. డైరెక్ట్గా ప్రభుని అడిగాడు కుష్ఠరోగి వెళ్ళి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా నువ్వు చేస్తావు. నీకు ఇష్టమైతే, దేవునికి ఇష్టడవైతే నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. బాలుడే దావీదు, కానీ ఇష్టడయ్యాడట. అందుకనే అందనాలు ఎక్కిచ్చాడు ప్రభువు. కృపగల తండ్రి, దయగల దేవా, ఎప్పుడు అలవాటున్నటువంటి చదివిన భాగములో నుండి ఒక గొప్ప సత్యాన్ని మాకు నేర్పించారు. అందుకు కృతజ్ఞతలు. నీకు ఇష్టలము కాకుండా శుద్ధులము కాలేమో, నీకు ఇష్టలము కాకుండా ఆశీర్వాదానికి పాత్రులము కాలేమో, నీకు ఇష్టలము కాకుండా నీ రాజ్య వారసత్వానికి మేము వారసులము కాలేమో.
నీకు ఇష్టలుగా మమ్మల్ని చేసుకుని. ఎంతమంది బిడ్డలు పశ్చాత్తాప్తులై నీకు ఇష్టలుగా మమ్మల్ని చేసుకోండి అయ్యా, నన్ను కడుగు, నన్ను దిద్దు అని అంతరంగమంతా కుమ్మరించి కన్నీళ్లు కారుస్తున్నారో వారందరి పట్ల నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యమును మా అందరి జీవితాలలో స్థిరపరిచి ఫలింప చేయమని యేసయ్య పేరట వేడుకొని పొందుకున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. పాట పాడండి అమ్మా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎస్, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి కర్ఫ్యూ అంతా తీసేసే వరకు కూడా ఇట్లానే ఉంటుంది. 5:30 నుంచి అందరికీ నేను వాట్సాప్లో సెండ్ చేశాను. అందులో టైం రాశాను, 2 ఆరాధన ఉండదని రాశాను, అన్నీ రాశాను. మీరు వెళ్ళేటప్పుడు కూడా మరలా శానిటైజ్ చేసుకుని వెళ్ళండి. ఒకరినొకరు కలుసుకునే ప్రయత్నం చేయొద్దు. ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ విధమైన పరిస్థితులైనా సంఘం ఉందని గుర్తుంచుకొని వెంటనే ఫోన్ చేయండి, ప్రేయర్ చేస్తాను. ధైర్యంగా ఉండండి. మీ కొరకు నేను మొరపెడుతున్నాను. మీరు కూడా సంఘం అంతటి కొరకు, ఇబ్బందులలో ఉన్న వారికి ప్రార్థించండి. అవసరతలో ఉన్నవారికి మీకున్నంతలో సహకరించండి. ఇది క్రీస్తు ప్రేమ చూపించే క్షణాలు ఇవి. ఉంటే సహకరించండి, లేకపోతే ఆదరించి కనీసం ధైర్యం మాటలు 4 చెప్పండి. చెప్పి వారిని బలపరచండి. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నాన్నగారు కొరకు ప్రార్థన చేయండి. మీటింగ్స్ కొరకు ఏలూరు వెళ్ళారు. ఏలూరు తర్వాత మరలా ఉచ్చిలి అన్నయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఏలూరులో మీటింగ్స్ కొరకు వెళ్ళారు. ఆయన అప్పటి నుంచి బలహీనం అయ్యారు, బలహీనంగా ఉన్నారు. వారి ఆరోగ్యం కుదుటపడాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. నాన్నగారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయునుగాక. కాబట్టి వారి కొరకు మీరు ఎక్కువ ప్రార్థన చేయండి. ఎండలు కఠినంగా ఉన్నాయి కాబట్టి వారి సంపూర్ణమైన విడుదల కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రక్షణ మరలా మీ అందరికీ వందనాలు చెప్పమంది. బిడ్డ పక్షంగా మీ అందరికీ వందనాలు. బిడ్డ కొరకు ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా మన కుటుంబాలలో బలహీనులైన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా ఉంటే వెంటనే నా చెవిన పడవేస్తే నేను కూడా ప్రార్థన చేస్తాను. జాగ్రత్త. ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు జాగ్రత్తగా పాటించండి. ఇష్టానుసారంగా బయట తిరగకండి.
ఎమర్జెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్న బిడ్డలు, వాలంటీర్స్ కానీ, ఆశా వర్కర్లు కానీ జాగ్రత్తగా భద్రతలు తీసుకుని వెళ్ళి రండి. జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలు. పరిశుద్ధుడైన నా దేవా, పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఈ దినమును మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యము కొరకు స్తోత్రాలు. ఈ భాగ్యము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బయట పరిస్థితులు కఠినంగా ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి నాయన. కోవిడ్-19 చాలా భయంకరంగా విలయ తాండవం ఆడుతుంది ప్రభువా. అయినప్పటికీ నీ కనికరము మా మీద ఉందని మేము మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మమ్మల్ని భద్రపరిచారు. మమ్మల్నే కాదు, ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు భద్రపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. వందనాలు, స్తోత్రాలు. కనికరించండి, నీ కృపను చూపించండి. ఇప్పటికైనా మేము బుద్ధి తెచ్చుకొని మా హృదయాలు మీ సన్నిధిలో కృమ్మరించి నీ వైపు చేతులెత్తి మా కొరకు, మా ప్రాంతాల కొరకు కన్నీళ్లు కార్చే యోధులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, ఇప్పటికే కన్నీళ్లు కారుస్తున్న, మొర్రపెడుతున్న, పశ్చాత్తాపడుతున్న అనేకుల ప్రార్థనను మీరు విని మీరు ఈ దేశాన్ని భద్రపరిచినందుకు స్తోత్రము. ఇక ముందును భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మరింతగా విస్తరించకుండానట్లుగా, గ్రామాలలో పాకకుండానట్లుగా నీ భద్రత, నీ కాపుదల, నీ దీవెన దయచేయవలసినదిగా మీ పాదములు పట్టుకుంటున్నాను ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు. మీరు నాకు ఇచ్చిన బిడ్డల కొరకు వందనాలు అయ్యా. బిడ్డలందరికీ ఒకరిద్దరికి తప్ప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆదరించారు, అందుకు స్తోత్రాలు. ఇక ముందును ఆదరించండి అయ్యా. కష్టపడే పిల్లలే, రోజు వెళ్ళి తెచ్చుకునే పిల్లలే ప్రభువా. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం వారు అవకాశం ఇచ్చారు. కాబట్టి బిడ్డల కుటుంబాలను ఆదరించండి, బిడ్డల పనిపాట్లలో తోడై ఉండండి. వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ భద్రతని బిడ్డలకు చేకూర్చండి ప్రభువా. బిడ్డలు ఆయా పరిస్థితులను బట్టి గడప దాటి బయటికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఆ వ్యాధి ప్రభావాలు బిడ్డల మీద అయ్యా ఉండకుండానట్లుగా నీ కంచె బిడ్డల చుట్టూ వేయండి, నీ కాపుదల బిడ్డల చుట్టూ వేయండి. ఈ వ్యాధిని దృష్టిలో పెట్టుకొని అయ్యా, పరిస్థితులు బాగోలేక కుటుంబాలలో ఉండిపోయి ఈ ఆరాధనను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. వారి కుటుంబాలను బలపరచండి. వారి కుటుంబాల్లో గొప్ప దేవుడుగా, శక్తిమంతుడిగా రుజువు చేసుకోండి. బిడ్డలు వెళుతున్నారు ప్రభువా, ఈ వారమంతా నీ భద్రత ఇవ్వండి. నీ రెక్కల నీడలను సంపూర్ణమైన ఆరోగ్యము నజరేయుడైన యేసు నామములో బిడ్డలకు కలుగునుగాక. వందనాలు చెల్లిస్తున్నాను. సంఘమంతటిని బలపరచునాయన. గొప్ప దేవుడుగా, శక్తిమంతుడు రుజువు చేసుకోండి. ఇంకా బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. కుటుంబాల్లో ఆర్థిక సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, ఆహార సమృద్ధిని కలిగించండి. పేదరికము లేకుండా, ఆకలి కేకలు లేకుండా ఆశ్చర్యకరంగా నీ బిడ్డలను పోషించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభుత్వం వారికి అర్థం కావడం లేదు. వైద్యులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు పనిచేస్తున్నారు అయ్యా. నాయన, మున్సిపల్ కార్పొరేషన్స్ వారు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కష్టపడుతున్నారు. నాయన, కనికరించండి. అలా వ్యాధిని నేరుగా ఎదుర్కొని ఆ బారిన పడిన వారు ఉన్నారు, ఇప్పటికీ కన్ను మూసిన వారు ఉన్నారు. వారి కుటుంబాలను ఆదరించండి అయ్యా. పనిచేస్తున్న వారు అందరూ ఇళ్లలో ఉండగా రోడ్ల మీదకి ఎక్కి కష్టపడి పనిచేస్తున్నటువంటి ఎమర్జెన్సీ సర్వీస్ వారందరినీ దీవించండి. వారికి నీ భద్రత ఇవ్వండి. ప్రభుత్వాలకు మంచి ఆలోచనలు ఇవ్వండి. ప్రభుత్వ అధికారులను ఆశీర్వదించండి ప్రభువా. నిశ్చితమైతే త్వరగా ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మేము విముక్తి చెంది నీ సన్నిధిలో మరింతగా ఆనందించే కృప, అందరము కలిసి స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దర్శించండి. గొప్ప దేవుడుగా, శక్తిమంతుడుగా బిడ్డల జీవితాల్లో నిరూపించుకోండి. నీ భద్రత, నీ కాపుదల, నీ దీవెనతో సమృద్ధితో బిడ్డల్ని పంపించమని. నీ రాకడం మా పోకడ ఆలస్యమైతే మరలా ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే కృపను మాకు దయచేయమని. బిడ్డలు సమూహంగా కూడి వెళుతున్నారు. మా మధ్యలో ఎటువంటి తెగులు లేకుండా చేసినందుకు స్తోత్రం. ఏ చెడ్డ పేరు లేకుండా నైనా మందిరాలు ఆగకుండా ముందుకు కొనసాగే కృప, సమూహాలు ఆగకుండా ఆరాధనలు కొనసాగే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, చాలామంది సంఘాలు దైవజనులను కోల్పోయాయి, కాపరులను కోల్పోయాయి. ఆ సంఘాలను, కుటుంబాలను మీరు ఆదరించండి, బలపరచమని ప్రార్థించే దైవజనులు వెళ్ళిపోతున్నారు. మొరపెట్టే నాయకులు వెళ్ళిపోతున్నారు. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు ప్రభువా? మేము బుద్ధి తెచ్చుకొని వారంతా కాకపోయినా మా వంతు మేము మా సమాజము కొరకు బాధ్యత వహించే కృప మాకివ్వండి.
మునుపెన్నడూ ఎరగని గొప్ప ఉజ్జీవాన్ని మాలో కలిగించండి. గొప్ప భారాన్ని మా అందరి గుండెల్లో పెట్టండి. ప్రార్థనాత్మను మా మీద కృమరించి మొరపెట్టే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ, హాస్పిటల్లో బలహీనులుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను, ఈ కరోనా బారిన పడిన అమాయకపు ప్రజలను నీ హస్తము వేసి తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దర్శించమని వందనాలు చెల్లిస్తూ గొప్ప దేవుడిగా శక్తిమంతుడు రుజువు చేసుకోమని యేసయ్య పేరట వేడుకొని పొందుకున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. యేసు రక్తమే ఇచ్చి ప్రవేశనాం నాకు సంపూర్ణ విజయం కలుగును. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మే అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడు కాపుదల, తోడ్పాటు చేరి వచ్చిన మనెల్లరకును, ఈ వ్యాధి పరిస్థితులను బట్టి రాలేని కుటుంబాలకును, ఈ ప్రాంతం అంతటికి, మన దేశానికి, రాష్ట్రాలకును, ప్రభుత్వ అధికారులకును, ఎమర్జెన్సీ సర్వీసెస్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, బలహీనల పడిన కుటుంబాలకును, వ్యక్తులను కోల్పోయిన కుటుంబాలకు ప్రభు సదా తోడే నడిపించి, ఆదరించి, బలపరిచి, కృప చూపి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. అందరికీ వందనాలు. దేవుని సమాధానం మీ అందరికీ కలుగునుగాక. క్షేమంగా సెలవు తీసుకోండి.